ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మరెంత జరుగుతుంటే ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు భాను? వాడి బుద్ధలా ఉంటుందని ఎవరు ఊహించరు కదండి. కంపెనీలో గొడవ జరిగిందంట. పార్థు కోసం కోపంగా వరుణ్ ఇంటికి వెళ్ళాడంట. ఎంతసేపటికి రాకపోయేసరికి చాందిని కంగారు పడిపోతుంది. మనం తొందరగా వెళ్ళాలి. స్పీడ్గా పోండి. కూల్ చాందిని, కూల్. రే దుర్మార్గుడు, ఏం చేసావురా పార్థుని? ఏంటి చాందిని నువ్వు అంత హార్ష్గా మాట్లాడితే నా ఆట ఎలా తట్టుకుంటుంది చెప్పు? నువ్వన్నా నీ కంపెనీ అన్నా నాకు చాలా ఇష్టం. దానికోసం ఎంత కష్టపడ్డాను, అయినా నువ్వు గుర్తించట్లేదు. నాలా ప్రేమించేవాడి మీద కోపం పెంచుకొని ఉద్యోగంలోంచి తీసేస్తే కోపం రాదా చెప్పు? అదే విషయం పార్థుకు అర్థమయ్యేలా చెప్దామనుకున్నాను, కానీ పట్టించుకోకుండా అరిచాడు. కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. రైట్, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే తంతావా? రై, నా బావ చెల్లెలు జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? నరికి పోగులు పెడతాను. నువ్వు దోసపాడు వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ రోజు జాగ్రత్త పడ్డాను, కానీ ఈ రోజు ఇలా చేస్తావని అనుకోలేదు. ఓ, ఆ రోజు నా ప్లాన్ పాడు చేసింది నువ్వా? పార్థుతో పాటు నీకు బుద్ధి చెప్పాలన్నమాట. ఏంటా ఆడాల మీదకి వెళ్తున్నా? రోయ్, నిన్ను కార్తీక్, ఈ ఈడియట్ ని వదలొద్దు కార్తీక్. వీడి సంగతి మేము చూసుకుంటాం సార్. మీరు రికవరీ అయ్యాక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్. రారా రా రారా. బావా పర్లేదా? ఎలా ఉందన్నయ్య? పర్లేదు కార్తీక్, కాస్త నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్దాం. నమస్తే బాబు. నమస్కారం అమ్మా. పార్థుకి ఎలా ఉంది? బానే ఉన్నాడమ్మా, లోపలికి రండి. రామమ్మా. పార్థు బాబు. చాందిని. మమ్మీ. పార్థు. చాందిని ఊరుకోమ్మా, మేము వచ్చేసాం కదా, ఊరుకో. ఏంటి పార్థు ఇది? ఉదయం నుంచి ఇంత జరిగితే మీకెవరికి కూడా నాకు చెప్పాలనిపించలేదా? ఇందులో చెప్పడానికి ఏముందత్తయ్య? బిజినెస్ అన్నాక ఇలాంటి శత్రువులు ఉంటూనే ఉంటారు. చిన్న చిన్న గొడవలు అనవసరంగా మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకని. ఏడ్చినట్టే ఉంది. ఆయన వాళ్ళని ఎందుకంటాం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాపాడడానికే కదా. నీకేమీ జరగలేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. ఆ ముష్టిబెదల చేతులు ఏమైనా అయ్యుంటే దాని బతుకు ఏమై ఉండేది? మేమంతా ఎలా తట్టుకునేవాళ్ళం? పిల్లలు మీకిది తేలిగ్గా ఉన్నా పెద్దవాళ్ళం మాకు భయంగా ఉంటుంది. ఎందుకు బామ్మ అనవసరంగా భయపడతారు? నన్ను నేను రక్షించుకోలేనప్పుడు ఇంత వ్యాపారం నేను ఎలా చేయగలుగుతాను? ఇక వచ్చిన నష్టం గురించి అంటారా? అవన్నీ మామూలే. ఒక్కొక్కసారి లాభాలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి నష్టాలు వస్తుంటాయి. వాటిని అక్కడితోనే వదిలేయాలి, ఇంటిదాకా తీసుకురాకూడదు. నష్టానికి రికవరీ ఉంటుంది పార్థు, కష్టానికి మాత్రం నా అనే వాళ్ళ అండ కావాలి. అప్పుడే ధైర్యం ఉంటుంది. అసలు ఎవడు వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్. వాడెంత, వాడి బతుకెంత? మీరిచ్చిన అతి చనువు వల్లే కదా వాడింతకు తెగించాడు. ఒక్క మాట గనక నాకు చెప్పుంటే వాడంతా చూసేదాన్ని. ఈ విషయం నాకు చెప్పకుండా తప్పు చేసావు చాందిని. చాందిని కరెక్ట్గానే నిర్ణయం తీసుకుంది అత్తయ్య.
చాంద్రి మీకు ఫోన్ చేసుంటే మీరు ఆ విషయం నీలిమకి చెప్పుండేవారు. తను ఖచ్చితంగా మిమ్మల్ని ఆపుతుంది. నీలిమ మాటను కాదని మీరు రాలేరు. అందుకే భానుకు ఫోన్ చేసింది. ఈ ప్రపంచంలో భానుని ఎవరూ ఆపలేరన్న విషయం చాంద్రికి తెలుసు. తను కార్తీక్ని తీసుకొచ్చింది. మావయ్య చెప్పింది నిజమే. కష్టంలో నానే వాళ్ళ సపోర్ట్ కావాలి. అందుకే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. అయినా ఇప్పుడేం కాలేదు కదా, మీరు టెన్షన్ పడకండి. మమ్మల్ని పరాయవాళ్ళని చేస్తున్నావా పార్థు? దెయ్యం పక్కనుంటే దేవతను కూడా ఎవరు నమ్మరు ఊర్మిళ. ఆ నీలిమ ఉన్నంతకాలం ఈ బాధ తప్పదు మనకి. ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఊర్మిళ, వీళ్ళకి సాయంగా నేను 2 రోజులు ఉండొస్తాను. మీరు వెళ్ళండి. పార్థు, నువ్వు నా గురించి ఎలా అనుకున్నా నువ్వు నా పెద్ద కొడుకు లాంటి వాడివి. తల్లెప్పుడూ కూడా పిల్లల క్షేమమే కోరుకుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య. ఏమా, పార్థుని జాగ్రత్తగా చూసుకో. ఏ అవసరం ఉన్నా సరే కాల్ చేయి. అలాగే మమ్మీ. మేం బయలుదేరతాం. జాగ్రత్త పార్దు. అలాగే మావయ్య. వెళ్ళొస్తామా, పదండి. వస్తాం. టేక్ కేర్. సరే మావయ్య. ఏంటి వైశాలి, మనల్ని మాట్లాడుకోమని ఇక్కడికి పంపించారు. వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలా మౌనంగా ఉన్నావేంటి? ఏవైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఇంకా జీవితాంతం మనం కలిసే ప్రయాణించాలి. మన ఇద్దరి మధ్య ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాటలు మిగిలాలి. అంతేకాని ఏం మాట్లాడాలి అన్న ప్రశ్న రాకూడదు. నిన్న రాత్రి నువ్వు ఫోన్ చేసి గుడ్ నైట్ చెప్పాకే పడుకుందామని ఎంతగానో వెయిట్ చేశాను. కానీ నువ్వు ఫోన్ చేయలేదు. ఈ పెళ్లి వైశాలికి ఇష్టం ఉంటేనే కదా ఇష్టంగా నీతో మాట్లాడడానికి. పెళ్లి తాలూకు విలువలేంటో వైశాలికి అర్థం కావట్లేదు. పెళ్ళయ్యాక మెల్లగా అర్థం చేసుకుంటుంది. నీకొక విషయం తెలుసా వైశాలి, మన పెళ్ళయ్యాక హనీమూన్ కోసం ఎంతో ప్లాన్ చేశాను. చెప్పు, సిమ్లా వెళ్దామా, డార్జిలింగ్ వెళ్దామా? 2 చోట్ల ఉండేది మంచే కదా, మళ్ళీ చాయిస్ ఎందుకు? ఆ మంచుకొండల్లో నువ్వు నేను హక్ చేసుకుని తిరుగుతుంటే ఎంత బాగుంటుందో ఆలోచించు. ఎక్కువ ఊహించుకోకండి. అక్కడ ముహూర్తాలు పెడుతుంటే ఊహించుకోవద్దంటేవేంటి? పంతులు గారు, బలమైన ముహూర్తం చూడండి. నా కొడుకు కోడలు శివపార్వతుల్లాగా ఎప్పుడూ కలిసే ఉండాలి. అమ్మా, పెళ్ళంటనే ఇద్దరినీ ఒకటి చేసేది. ముహూర్తం విషయంలో రాజీ పడతానా? పంతులు గారు, ముహూర్త బలమే జీవితాన్ని నిర్ణయించేది కాబట్టి చెల్లెమ్మ అలా అన్నారు. మంచి ముహూర్తం పెట్టండి మీరు. అలాగేనండి. చూడండి. మనిద్దరిని ఇలా ఏకాంతంగా వదిలింది నువ్వు ఇలా తలదించుకొని నిల్చుంటావని కాదు, అలా తలెత్తి నా కళ్ళలోకి చూస్తావని, మనసు విప్పి మనిద్దరం మాట్లాడుకోవాలని. ఏంటి బాను, మనసారా మాట్లాడుకుందామని నేను అనుకుంటే తప్పించుకొని పోతావేంటి? మీ నుంచి నేను ఎక్కడికి పోగలను? మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరే జీవితంగా బతకాలని కోరుకుంటున్నాను. ఈ అందాల బొమ్మ ఇక నా జీవితంలోకి వచ్చేస్తుంది. 3 ముళ్ళ బంధంతో ఒక్కటైపోతాం. ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతుకుదాం. అరమరికలు లేని జీవితంలో ఆనందంగా ఉందాం. భార్యని గుండెల్లో పెట్టుకుని చూసుకుని మీలాంటి భర్త దొరికినప్పుడు ఆ భార్య జీవితం స్వర్గం అవుతుంది. ఆ అదృష్టం నాకు దక్కింది. అమ్మా బాను, బాను, అమ్మా. ఏంటి బాను, మనిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటున్నట్టు ఊహిస్తున్నావా? నేను ఊహల్లో బతకను అని మీకు తెలుసుగా. ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే అని ఊరికే అనలేదు. అబ్బా, ఎవరు చెప్పారేంటి? నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఎవరో భగ్న ప్రేమికుడే చెప్పుంటాడు. నీ కళ్ళల్లో ఆనందం చెప్తుంది. నువ్వు కలలో ఏం ఊహించుకున్నావో
ఈ మధ్య ముఖంలోని భావాలు చదవడం మీకు బాగా వచ్చినట్టుందే. మనసారా ప్రేమిస్తున్నాను కదా, నీ కళ్ళల్లోకి చూసి నీ మనసులో ఉందో చెప్పేయగలను. హా, సంతోషించానులే కానీ తప్పుకోండి. ఎందుకు బాను? నాన్న పిలుస్తున్నారు, వినిపించలేదా? వినిపించిందిలే కానీ ఒక్క మాట, నీ ఊహల్లో పెళ్లి చూపులు అయిపోయాయి కాబట్టి రేపే మనం పెళ్లి చేసుకుందాం. ఆ తరువాత మనిద్దరం పగటి కలల కంటే ఇలాగే పడిపోతారు. యూ క్యారీ ఆన్ బ్రో, పెళ్ళయ్యాక నీకు ఇలాంటి రొమాంటిక్ కష్టాలు తప్పవు. చెప్పవే ఊర్మిళ. పార్థు ఎలా ఉన్నాడమ్మమ్మా? బాగానే ఉన్నాడే. చాందిని ధైర్యంగానే ఉందా? ఊర్మిళ, వాళ్ళకి పెళ్ళయింది, ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు కదా. అయినా వాళ్ళని చూసుకోవడానికే కదా నేనిక్కడున్నాను. నువ్వు అనవసరంగా భయపడకు. నా పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నానమ్మమ్మా. వాళ్ళకేవైనా అయిందంటే ఇక్కడ నా మనసు తల్లడిల్లిపోతుంది. ఒకే ఊళ్ళో ఉన్నా నా పిల్లలు మాత్రం నా దగ్గర లేరు. ఆ బాధ నాకుంటుంది కదా అమ్మమ్మా. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు ఊర్మిళ. రోజులోనే పగలు రాత్రి అని 2 తేడాలుంటాయి. అలాంటిది కుటుంబంలో తేడాలు రావా చెప్పు? అయినా వాళ్ళిద్దరూ ప్రశాంతంగా భోంచేస్తున్నారు. వాళ్ళు బానే ఉన్నారే. ఉంటాను మరి. ఎవరు బామ్మ? మమ్మీ ఆ ఫోను? అవునే, మీ అమ్మే. తల్లి కదా, పిల్లలెలా ఉన్నారా అని భయపడుతుంది. తన కళ్ల ముందు లేరు అన్న బాధ కూడా ఉందే. మేము ఇంటి నుంచి వచ్చేయడానికి కారణం మీకు తెలుసు కదా బామ్మ. ఆ మాయదారి నీలిమ వల్ల ఇదంతా జరుగుతుందని తెలుసు. కానీ ఏం చేస్తాం, అదక్కడ ఉన్నంత వరకు మన కుటుంబం ఇలాగే ఉంటుంది. ఏంటి ఊర్మిళ అలా ఉన్నావు? ఇప్పుడే అమ్మమ్మతో మాట్లాడానండి. పార్దు వాళ్ళు బాగానే ఉన్నారు కదా. మన ఇంట్లో ఉంటే ఇంకా బాగుండేది కదండి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నీకు తెలుసు కదా. నా మనసేంటో పార్థు తెలుసుకోలేకపోయాడు. తనని అల్లుడుగా కాదు, నా కొడుకుగా, పెద్ద కొడుకుగా అనుకున్నాను. కాని అది అర్థం చేసుకోకుండా లేనిపోని అపోహలతో మనకి దూరంగా ఉంటున్నాడు. ఊర్మిళ, పార్దు నిన్ను అపార్థం చేసుకోలేదు. మన మీద తనకి కొంచెం కూడా గౌరవం తగ్గలేదు. కాని నీలిమ ఇంట్లో ఉన్నంత వరకు తనిక్కడ ఉండలేను అన్నాడు. నువ్వు నీలిమకు తొందరగా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయి. అప్పుడు నీ పిల్లలు నీ కళ్ల ముందే ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా. కానీ ఇప్పుడు మీరు ఆ మాట ఎందుకంటున్నారో నేను అర్థం చేసుకోగలను. మీ స్నేహితుడికి మీరు దగ్గర కావాలంటే నీలిమ ఈ ఇంటికి దూరం అవ్వాలి. మీ కూతురికిష్టం లేని నీలిమని ఈ ఇంటి నుంచి పంపించేశానని చెప్పి వాసు దగ్గర మీరు మెప్పు పొందాలి. అందుకేగా మీరీ మాట చెప్పారు. ఇదే ఊర్మిళ నువ్వు చేస్తున్న తప్పు. మేమందరం నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం అర్థం లేని అపోహలతో ఆలోచిస్తున్నావు. వాసుతో స్నేహం వల్ల మన ఇంటికి ఏ నష్టం జరగలేదు. కాని నీలిమ వల్ల ఇంట్లో ఉండాల్సిన మన పిల్లలు మనకు దూరం అయ్యారు. ఇంతకన్నా పెద్ద నష్టం ఇంకేముంటుంది? ముందు అది ఆలోచించు. వాళ్ళది మంచి మనసు కాబట్టి మనని ఒక్క మాట కూడా అనడం లేదు. మనకి దూరమై వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ మనము బాధపడుతున్నాం. బాగుందండి, అందరూ మంచివాళ్లే కదా. మరి మీ స్నేహితుడు అందరికన్నా గొప్పవాడు కదా. మరి అపార్థంలో మీరేదో 4 మాటలనేసరికి మిమ్మల్ని ఎందుకండి దూరం చేసుకున్నారు? అంత పెద్ద మనసున్నటువంటి ఆ పెద్ద మనిషి మిమ్మల్ని ఎందుకండి క్షమించలేకపోతున్నారు? వాళ్ళు మీకు మంచివాళ్ళు, వాళ్ళని నేను అర్థం చేసుకోవాలి. ఇదెక్కడ న్యాయమండి? న్యాయం ముందు నువ్వు చెయ్యాలి ఊర్మిళ. నువ్వు వాళ్ళని క్షమించావా? వాసు మీద, భాను మీద అదే కోపంతో ఉన్నావు. నువ్వు మారినప్పుడు వాళ్ళు మారాలి అనుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీలిమ ఈ ఇంట్లో ఉన్నంత వరకు మన ఇంటి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నీలిమను పంపించేయి, వాళ్ళని క్షమించు. అప్పుడు చూడు ఈ ఇల్లు ఎలా ఉంటుందో.
ఆ వాసుదేవరావుని క్షమించడమా? అది నేను బతికుండగా జరగదు. ఆంటీ, నీ మనసులో నా మీద నమ్మకమున్నంత వరకు వాళ్ల మీద కోపం పెంచుతూనే ఉంటాను. భానుకి కన్నీళ్లు మిగులుస్తూనే ఉంటాను. నేననుకున్నది సాధించే వరకు ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వను. రా బాబు, కూర్చో. ఏంటి కొత్త జంట? మీ ముచ్చట్లు అయిపోయాయా? అయిపోతే కొత్త జంట ఎదుకోతామండి. మీరు పిలిచారని వచ్చాం. అయినా మేమే ముచ్చట్లాడుకోవట్లేదు. చూడమ్మా, మీరిద్దరూ కలిసి ముచ్చటగా ముచ్చట్లాడుకోవాలనేగా ఈ పెళ్లి చేస్తుంది. రాము సరదా కంది, సీరియస్ ఎందుకు అవుతావు? ముందే వైశాలంకి ముక్కు మీద కోపం కదా పెద్దయ్యా, అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇదిగో సత్తి, నా కోడల్నేమన్నంటే ఊరుకునేదే లేదు. అబ్బో, అప్పుడే మీరు ఒకటైపోయారన్నమాట. అందుకేగా సతీ ముహూర్తాలు పెట్టించింది. పంతులు గారు ముహూర్తం పెట్టారా? మరి చదవండి. అలాగే. స్వస్తి శ్రీ చాంద్రమానైన శోభకృతనామ సంవత్సర మార్గశిర శుద్ధ తదియ మిథున లగ్నమందు అనగా 28/12/2023 రాత్రి 10:23 వెంకటాపురం గ్రామస్తులైన కీర్తిశేషులు రామారావు గారు, గంగా భాగీరథి సమానురాలైన పద్మావతి దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి అభిరామ్కు, దోసపాడు గ్రామస్తులైన కీర్తిశేషులు కృష్ణమూర్తి సుజాత దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైశాలినిచ్చి వివాహము జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు శ్రీమతి మరియు శ్రీ కార్తీక్ భానుమతి. ఈ ముహూర్తం మీ అందరికీ సమ్మతమేనా? మాకు సమ్మతమే పంతులు. ఓకేనే. అయ్యా, ఇక తాంబూలాలు మార్చుకోండి. బాబు రా. మీరిద్దరూ దంపతులుగా తాంబూలం ఇవ్వండి. రండమ్మా, మీరు వారికి ఇవ్వండి. అమ్మ బాను, నువ్వు కూడా. చెల్లిమ్మ తీసుకోండి. చాలా సంతోషం. మీరు వారికి ఇవ్వండి అమ్మా. పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత నాది. వద్దు మావయ్య, పెళ్ళనేది ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసే తంతు. దాని గురించి అనవసరమైన ఖర్చులు పెట్టడం నాకు ఇష్టం లేదు. మా పెళ్లి చాలా సింపుల్గా జరిపించండి. మిగిలిన డబ్బులు అనాథ శరణాలయానికి ఇవ్వండి. అక్కడ 10 మంది పిల్లల కడుపు నింపడానికి పనికొస్తే అదే మాకు ఆనందం. చాలా సంతోషం బాబు. ఇంత మంచి మనసున్న వ్యక్తి నా కూతురికి భర్త కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీనాక్షి, వైశాలికి ఇంత మంచి సంబంధం వచ్చినందుకు నువ్వు ఉండుంటే ఎంతో సంతోషించేదానివి. అది సుఖంగా ఉండేలా ఆశీర్వదించు. పదండమ్మా, భోంచేద్దాం. రా బాబు. పంతులు గారు, మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే బాబు. బాబు కార్తీక్, ఇక్కడ నిలబడి ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు? భోజనానికి రాకుండా? ఏమీ లేదు మావయ్య. శ్రీమతి అండ్ శ్రీ కార్తీక్ భాను అని రాయించకుండా ఉంటే బాగుండేది. భలే వాడివేనయ్యా. ఈ పెళ్లికి పెద్దలు మీరు. మీ పేరు రాయించకుండా ఇంకెవరి పేరు రాయాలి? మీరలా రాయించడం వల్ల భాను ఇబ్బంది పడింది మావయ్య. తనని ఇబ్బంది పెడుతూ ఆ పని చేయడం ఎందుకు? ఇబ్బంది పడుతున్నాను నీతో చెప్పిందా? ఉండు, నేను అడుగుతాను. అమ్మా భాను, భాను ఇలారా. ఏంటి నాన్న? రా తల్లి. ఏంటమ్మా, నీ పేరు పక్కన కార్తీక్ పేరు రాయడం వల్ల ఏమన్నా ఇబ్బంది పడ్డావా? చూడమ్మా, మీ చేతుల మీద ఈ పెళ్లి జరిపిస్తామని మాటిచ్చారు. అలాంటప్పుడు మీ పేర్లేగా ఉండాలి పత్రికల్లో. సరే నాన్న, మీ ఇష్టం. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనను. భోజనానికి రండి. నీ మనసు నాకు తెలుసమ్మా. బాబు, డౌట్ తీరిందా? పద భోంచేద్దు గాని. సమయానికి తగ్గట్టు సర్వనాశనం చేసే కన్నింగ్ ఐడియాలిచ్చే మావయ్య జైల్లో ఉన్నాడు. ఎలా అని ఆలోచిస్తున్న టైంలో వరుణ్ పరిచయం అయ్యాడు. వాడు కూడా కన్నింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి తెలివిగా కొన్ని పనులు వాడితో చేయించుకున్నాను. ఇప్పుడేమో
వాడు కూడా పోలీసులకి దొరికి జైల్లో ఊచళ్ళెక్క పెడుతున్నాడు. ఓ పక్క ఈ వైశాలి పెళ్లి ఆపు అంటూ నా ప్రాణాలు పీక్కొని తింటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? నేను ఏ విషయంలోనూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఆగమనాభిలాషులు శ్రీమతి అండ్ శ్రీ కార్తీక్ భానుమతి. హలో, ఏంటిది? నువ్వు ఆపాల్సిన పెళ్లికి పెద్దవాళ్లు వాళ్లే. ఈ పెళ్ళాపి పుణ్యం కట్టుకుంటావో ఆపకుండా కార్తీక్కి భానుని సొంతం చేస్తావో నీ ఇష్టం. అసలే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంటే పుండు మీద కారం చల్లినట్టు భాను కార్తీక్ల పేర్లు పక్కపక్కనే ఉన్నాయి. అది పెళ్లి శుభలేఖ మీద. నచ్చలేదు, నాకస్సలు నచ్చలేదు. కార్తీక్ పక్కన నేనుండాలి, కార్తీక్ పేరు పక్కన నా పేరుండాలి. భాను ఉండకూడదు, ఉండనివ్వను. కార్డు చాలా బాగుంది బాబు. ఏమా కదూ? కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఏమా నీకు నచ్చిందిగా? అలా అడుగుతారేంటి అంకుల్? తనే ముందు కార్డ్స్ చూసి ఎంతో మురిసిపోయింది. అవునా? అయితే ఇంకేంటి పెద్దయ్యా, నచ్చినట్టే కదా. ఆయన పెళ్లి కొడుకే నచ్చాడు, ఇక కార్డుతో పనే ఉంది నాన్న. బాబు కార్తీక్, ఈ తొలి కార్డు మీరిద్దరూ కలిసి వెళ్ళి నా చెల్లెమ్మకివ్వండి, సరేనా? అదేంటి మావయ్య, మొదటి శుభలేఖ దేవుడికి కదిస్తారు, అమ్మకిమ్మంటున్నారేంటి? చూడు బాబు, అమ్మని మించిన దైవం లేదంటారు. మీరిద్దరూ కలిసి మొదటిగా చేస్తున్న శుభకార్యం ఇది. ఆ శుభలేఖ మొదటిగా మీ అమ్మకే ఇవ్వాలి. అంతేకాదు, నా చెల్లెలంటే నాకు ప్రాణం. తన మంచి మనసుతో వచ్చి దీవించాకే ఈ శుభకార్యం జరగాలని నేను కోరుకుంటున్నాను. నిజమే నాన్న, అత్తయ్య వాళ్ళకి ఇవ్వడమే మర్యాద. అదేంటమ్మా అలా నిలబడిపోయారు? లోపలికి రండి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అమ్మాయిని ఇంట్లోకి తీసుకురా. వచ్చిన పనేంటో చెప్పండి. వచ్చే నెల 28నే పెళ్లి. మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి వధూవరులని ఆశీర్వదించి మా ఇంటి విందు చేయవలసిందిగా కోరుతున్నాము. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.